హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాత్రితోటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోని మ్యాచెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్స్కి వెళ్ళిపోతారు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఇంకా ఫైనల్లో ఛాంపియన్స్ ఎవరనేది తెలిసిపోతుంది. అయితే రాత్రి జరిగిన యూపీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనేది చూడటానికి మనకి వాళ్ళిద్దరికీ మ్యాచ్ జరిగింది అనిపించింది, కానీ అది ఢిల్లీ వర్సెస్ ముంబై లాగా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ ఓటమి అనేది ఇక్కడ యూపీకి అవసరం లేదు, అది ముంబైకి అవసరం. ఢిల్లీ కానీ ఓడిపోతే ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఇన్ కేస్ ఢిల్లీ గెలిస్తే ముంబై ఇంటికి వెళ్ళిపోతుంది, ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఢిల్లీ ఓడినా గెలిచినా కూడా యూపీకి వచ్చే లాభం నష్టం ఏదీ లేదు. జస్ట్ లాస్ట్ మ్యాచ్ గెలిచాము అని ఉంటుంది, అంతేగాని. అయితే నిన్న ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ యాజ్ యూజువల్గా ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్కి యూపీ వాళ్ళు వచ్చారు. యూపీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు మేబీ అది పిచ్ ప్రాబ్లమా లేక డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి అలా ఆడారా ఏదైనా తెలియదు, కానీ చాలా చిన్న స్కోరే కొట్టగలిగారు. వికెట్స్ అన్నీ కంప్లీట్గా పడిపోతూనే ఉన్నాయి. అలా కొట్టి 122 రన్లు మాత్రమే కొట్టగలిగారు. ఢిల్లీ వాళ్ళు చేజింగ్ స్కోర్ 123 ఉంది. 123తో చేస్తే ఢిల్లీ వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, లేదంటే ముంబై వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, ఢిల్లీ యూపీ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా యూపీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ మెగ్లానింగ్ ఇంకా దీప్తి శర్మ ఓపెనర్స్గా వచ్చారు. అప్పుడు దీప్తి శర్మ కొంచెం ఆమె హిట్టింగ్ చేసే ప్లేయర్ కాదు, సింగిల్స్ 2Ds తీసి వికెట్ పడిపోకుండా ఆపగలుగుతుంది కొంచెం సేపు. ఇంకా మెగ్లానింగ్ హిట్టింగ్ చేసే ప్లేయర్, కానీ ఆమె అనుకోకుండా నిన్న డక్అవుట్ అయిపోయింది. ఓపెనర్స్లో బాగా రన్స్ స్కోర్ చేసే పర్సన్ డక్అవుట్ అయిపోతే ఫస్ట్ టీం ప్యానిక్ అయిపోతుంది. అక్కడ జరిగిన ఇబ్బంది ఇది కూడా అదే. దాంతో ఇంకా అందరూ కూడా వెంటనే వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. అలా వికెట్స్ పడిపోతూ కనీసం ఎవరి వల్ల 122 రన్లు వచ్చినాయి అంటే దీప్తి శర్మ ఒక 24 రన్లు కొట్టింది. తర్వాత నాట్ ఒక 12 రన్లు, ఇంకా సిమ్రన్ షేక్ 22 రన్లు, ఎకిల్ స్టోన్ 10, ఆశా శోభన 13, శిఖా పాండే 23. వీళ్ళు మాత్రమే డబుల్ డిజిట్ నెంబర్స్ కొట్టారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్లోనే అవుట్ అయిపోయారు. 9, 5, 3 డక్అవుట్ ఇలా అయిపోయారు. కాబట్టి స్కోర్ అనేది ఇంకెక్కడి నుంచి వస్తుంది? కొట్టాల్సిన వాళ్ళంతా అవుట్ అయిపోయినప్పుడు. సో చివరికి 122 రన్లతోటి వాళ్ళు మ్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోగలిగారు. అప్పటికి 8 వికెట్లు పడిపోయాయి. ఇంకా ఢిల్లీ వాళ్ళ బౌలింగ్ అయితే అద్భుతంగా చేశారు. ఏ మాటకు ఆ మాట. నిన్నైతే చాలా టైట్ బౌలింగ్ వేశారు. అదీ కాక డూ ఆర్ డై మ్యాచ్. ఇది కానీ ఓడిపోతే ఇంకా కంప్లీట్ ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి ఏదో ఒకలాగా కష్టపడి గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అనే తపన అనేది నిన్న బాగా కనిపించింది వాళ్ళల్లో. ఇంకా జమీమా ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తుంది కాబట్టి ఆమె టీంని కనీసం ఛాంపియన్ దాకా కాకపోయినా ఎలిమినేటర్ దాకన్నా తీసుకువెళ్దాము అనే ఒక హోప్ తోటి ఆమె మంచిగా నిన్న కెప్టెన్సీ చేసింది. బౌలింగ్ చేంజెస్ కానీ బౌలర్స్ కూడా వికెట్స్ బాగా తీశారు. నిన్న హెన్రీ ఒక 2 వికెట్స్ తీసింది, మెర్జన్ కాప్ 3 వికెట్స్ తీసింది, నెక్స్ట్ మనీ ఒక వికెట్, శ్రీచరణి 2 వికెట్స్ ఇలా తీసి మిగతా రన్స్ కూడా చాలా తక్కువ రన్సే ఇచ్చారు. అలా తక్కువ రన్స్ ఇచ్చారు కాబట్టి కేవలం 122 రన్లు మాత్రమే వచ్చాయి చివరికి. ఇంకా తర్వాత ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. అయితే వాళ్ళు చేయాల్సిన స్కోరు కేవలం 123 రన్లే. దాన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మోస్ట్లీ ఇంకా 10 నుంచి 15 ఓవర్లలోనే మ్యాచ్ అయిపోతుంది, 20 ఓవర్ల దాకా రాదు, చిన్న స్కోరే కాబట్టి అని అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న స్కోర్ మ్యాచ్ చేస్తే చివరి బాల్ వరకు కూడా వెళ్తాయి. ఎందుకంటే అక్కడ పిచ్ పరిస్థితి అలాగుంది. బ్యాట్ మీదకి బాల్ రావటం లేదు. ఒక 4 కొట్టాలన్నా ఒక 6 కొట్టాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా డాట్లు ఎక్కువ పడుతున్నాయి. ఇలాంటి టైంలో అది కూడా కాక ఇంకా అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళకి కూడా వికెట్స్ పడిపోయాయి. వికెట్స్ పడిపోయినప్పుడు వీళ్ళు ఇంకా టెన్షన్ పడతారు. అక్కడ కొట్టాల్సింది 122 రన్ల అనేది పక్కన పెడితే అక్కడ సిచ్యువేషన్ చాలా కష్టంగానే ఉండింది ఒక టైంలో. అయితే ఓపెనర్స్గా షెఫాలి వర్మ ఇంకా లిజెల్లీ ఇద్దరు వచ్చారు. వీళ్ళల్లో షెఫాలి వర్మ పెర్ఫార్మెన్స్ అయితే ఈ సిరీస్లో అస్సలు బాగోలేదు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆమె కొంచెం కాన్ఫిడెన్స్తో ఆడగలిగింది. ఇంకా మిగతా మ్యాచెస్ అన్నింటిలో కూడా ఫెయిల్ అయిపోయిందనే చెప్పాలి యాక్చువల్గా అయితే. ఇంకా లిజెల్లీ అయితే ఆమె సింగిల్ 2Dలు తీసే ప్లేయర్ కాదు, చేసినంతసేపు హిట్టింగే చేస్తుంది. 4లు 6 మీదనే కాన్సన్ట్రేట్ చేసి రన్స్ ముందుకు తీసుకెళ్తుంది. అయితే నిన్న 10 రన్లు మాత్రమే కొట్టిన తర్వాత లిజెల్లీ అవుట్ అయిపోయింది. ఆ ప్లేస్లో షెఫాలి వర్మ అవుట్ అయిపోయినా ఓకే అనుకోవచ్చు, కానీ స్కోర్ రావాల్సింది ఎక్కువ రన్స్ కొట్టే ప్లేయర్ అవుట్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఇంకా స్కోర్ కొంచెం డౌన్ అయిపోయింది. వీళ్ళకి కూడా వికెట్స్ పడిపోయాయి. వీళ్ళకి కూడా ఏమంత ఈజీగా రాలేదు 123 రన్స్ అనేది. తర్వాత లిజెల్లీ అవుట్ అయిపోయిన తర్వాత లారా వాల్వర్ట్ వచ్చింది. ఈ అమ్మాయి ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడింది నిజంగా చెప్పాలంటే నిన్న మ్యాచ్లో.
ఈమె కూడా మంచి హిట్టింగ్ చేసే ప్లేయర్, కానీ ఈ సిరీస్లో ఎందుకో కానీ అంత సక్సెస్ అవ్వలేకపోయింది. ప్రతి మ్యాచ్ కూడా మరీ దారుణంగా అవుట్ అవ్వకపోయినా కూడా ఎక్కువ ఆడలేకపోయింది. కానీ ఈ మ్యాచ్లో కూడా ఇంతకుముందు మ్యాచెస్ లాగా కానీ ఆడినట్టయితే చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ఎవరో ఒకరు కొట్టాలి. షఫాలి వర్మకు అస్సలు కనెక్ట్ అవటల్లా, మహా అయితే సింగిలో 2Dనో తీస్తుంది, అంతేగాని 2D కూడా లేదు, సింగిలే తీయగలుగుతుంది లేదా డాట్ వేస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఈమె స్టెప్ తీసుకొని కొట్టకపోతే కష్టం అవుతుందని లారా వోల్వర్ట్ అద్భుతంగా ఆడింది. నిన్నైతే అసలు మంచి మంచి 4లు కొట్టింది, చాలా బాగా ఆడింది. కానీ 47 రన్లకు అవుట్ అయిపోయింది. ఇంకా 3 రన్లు కొట్టుకొని హాఫ్ సెంచరీ చేసుకుంటే బాగుండి అనిపించింది. అనవసరంగా ఆ టైంలో అవుట్ అయిపోయింది. కానీ ఆమె కొట్టిన ఆ 47 రన్ల వల్లనే ఈరోజు ఢిల్లీ గెలిచింది అని ఒక మాట చెప్తాను నేను. తర్వాత ఆ ప్లేస్లోకి వచ్చింది జమీమా కదా, ఆమె నిన్న ఆడిన ఆట చూస్తే నాకు నిజంగా సెమీఫైనల్స్లో ఆడిన ఆటే గుర్తొచ్చింది. ఒప్పుకోవాలి, ఆమె ఒక టైంలో ఆడకుండా మ్యాచెస్ అన్నీ కూడా ఈజీగా ఓడిపోయినప్పుడు నేనే విమర్శించాను. అలా రాంగ్ మూవ్ తీసుకోకుండా ఉండాల్సింది, చివరి వరకు ఆమె ఉండి మ్యాచ్ని గెలిపించాల్సింది. అయితే వీళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ అన్నీ కూడా చాలా ఈజీ మ్యాచెస్. ఆ మ్యాచెస్ అన్నీ గెలిస్తే ఈరోజు ఫస్ట్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉండేవాళ్ళు. అవన్నీ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. కేవలం ఒక రన్ను 6 బాల్స్లో 7 రన్స్ కొట్టాలనేవి, 2-3 రన్లు కొట్టలేక ఇలా అవుట్ అయిపోయిన మ్యాచెసే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినవి అన్నీ కూడా ఎక్కువ స్కోర్తో ఓడిపోయినవి చాలా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఆమె చేతులతోటే ఆమె ఓడిపోయేలాగా చేసింది. అప్పుడు నేనే విమర్శించాను. కానీ నిన్న డూ ఆర్ డై మ్యాచ్లో ఒక అవకాశం ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి అంటే అక్కడ ప్రాణం పెట్టి ఆడింది. నిన్నైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఇంకా చెప్తుంది కదా అమ్మాయి, ప్రతి మ్యాచెస్లో ఓడిపోయిన ప్రతి మ్యాచ్లో కూడా నేర్చుకుంటూ వస్తుంది. ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తుంది కాబట్టి ఒక మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు ఓడిపోయిన మ్యాచ్ నుంచి ఆమె ఎంతో కొంత అయితే నేర్చుకుంటూ ఉంది. ఈ మ్యాచ్లో చేసిన తప్పే నెక్స్ట్ మ్యాచ్లో అయితే చెయ్యట్లేదు. అలా ఒక్కొక్క మ్యాచ్ నేర్చుకుంటూ చివరి మ్యాచ్కి వచ్చిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి ఆమె ఈరోజు ఎలాగైనా గెలిపించాలని ఇంకా ముందు మ్యాచెస్లో అన్ని చివరి బాల్ దాకా తీసుకెళ్ళి ఓడిపోయారు. కాబట్టి ఆ పరిస్థితి ఈ మ్యాచ్లో రాకూడదని ఒక్కో చోట కుదిరిన దగ్గరల్లా కొంచెం రిస్క్ చేసి 4లు కొట్టుకుంటూ వెళ్ళింది. స్కోర్ మళ్ళీ అలా ఆగిపోకూడదు అని, లేదు నిజంగా మంచి బాల్ పడుతుంది అన్న దగ్గర సింగిల్ దగ్గర 2Dలు తీసుకుంటూ వెళ్ళింది. అలా ఈరోజు అయితే చివరి ఓవర్ వరకు, చివరి బాల్ వరకు వెళ్ళనివ్వకుండా ముందే మ్యాచ్ అయిపోయేలా చేసి టీంని ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్ళింది. ఇంకపోతే ఎలిమినేటర్ వచ్చేసి గుజరాత్ వర్సెస్ ఢిల్లీ జరగబోతుంది. గుజరాత్ అయినా ఢిల్లీ అయినా మంచి టీమ్స్. చెప్పాలంటే గుజరాత్ అయితే ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్ టీమ్గా వచ్చింది. మెగా ఆప్షన్స్లో మంచి మంచి ప్లేయర్స్ని తెచ్చుకొని టీంని చాలా చక్కగా పెట్టుకున్నారు. ఇంకా గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అయితే వాళ్ళ బలాబలాలు తేల్చుకునే మ్యాచ్ అని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే 2 మంచి టీమ్స్, 2 టీమ్స్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకపోతే ఇంకొకటి ఏంటంటే వీళ్ళల్లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ అయినా, ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ అయినా అది కూడా చాలా మంచి మ్యాచ్. ఇక్కడ 3 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్కి వచ్చిన టీమ్స్ చాలా మంచి టీమ్స్, మంచి విషయం ఉన్న టీమ్స్. ఇంకపోతే ముంబై కూడా స్ట్రాంగ్ టీమే, కాకపోతే ఎందుకో కానీ ఈసారి వాళ్ళు చాలా డల్గా అనిపించారు. వాళ్ళ స్ట్రాంగ్ టీం, వాళ్ళు ఖచ్చితంగా ఛాంపియన్స్ దాకా వెళ్తారు, మరొకసారి 3వ ఛాంపియన్స్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని కూడా అనుకున్నాము. కానీ వాళ్ళు ఎందుకో కానీ త్వరగా బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా టీమ్స్ అన్నీ కూడా ఆర్సీబీ ఒక్కటే త్వరగా క్వాలిఫై అయిపోయింది. కానీ మిగతా 2 గుజరాత్కి, ఢిల్లీకి చివరి నిమిషం వరకు కూడా వాళ్ళ పొజిషన్స్ అనేవి క్లియర్ అవ్వలేదు. అంత టఫ్గా ఉన్నాయి మ్యాచెస్ అనేది ఈసారి. ఇంకా ఫైనల్గా ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఇంకా ఫైనల్గా ఛాంపియన్స్ ఎవరవుతారు అని మీకు అనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.